ఛానల్లోకి స్వాగతం. ధనస్సు రాశి వారికి అక్టోబర్ 1-2 తేదీల్లో 100% జరగబోయేది ఇదే. వీరి ఇంట్లో దాగి ఉండే ఒక శక్తి బయటికి రానుంది. తద్వారా వీరికి ఖచ్చితంగా జరిగేది ఇదే. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ధనస్సు రాశి వారు వీడియోని చివరి వరకు చూడండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ధనస్సు రాశి వారి ఇంట్లో ఉండే శక్తి ఏమిటి, తద్వారా వీరికి జరిగేది ఏమిటి అనే పూర్తి అంశాలను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. అదేవిధంగా ధనస్సు రాశి వారి యొక్క జాతకం ఎలా ఉంది, వారి స్వభావం ఎలాంటిదో కూడా పరిశీలిద్దాం. అలానే ధనస్సు రాశి వారికి రాశి చక్రంలో 9వ రాశి అయినటువంటిది ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశి వారి యొక్క స్వభావం అనేది చాలా నిజాయితీగా ఉంటుంది. అంతేకాదు వీరు అందరినీ ఎక్కువగా నమ్మే స్వభావులు. అంతేకాదు వీరికి ఎక్కువ జాలి దయా గుణం కూడా అధికంగా ఉంటుంది. దాన గుణం కూడా అత్యంత ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వీరు దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. దైవ భక్తులు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వీరిపైన ఎప్పుడు పరమశివుని అనుగ్రహం ఉంటుంది. అలానే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఎల్లవేళలా వీరికి ఉంటుంది. వీరు ఏ చిన్న మంచి పని చేసినా వీరికి రెట్టింపు మంచి అనేది జరుగుతుంది. కనుక వీరు ఎక్కువగా దాన ధర్మాలలో పాల్గొనాలి. అంటే దాన ధర్మ కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు వంటి వాటిల్లో ఎక్కువగా ధనస్సు రాశి వారు గనక పాల్గొన్నట్లు అయితే వీరికి ఉండే ఏవైనా చిన్న చిన్న దోషాలు సైతం తొలగిపోతాయి. వీరికి గ్రహాలు కూడా అనుకూలంగా ఉంటాయి. అంతేకాదు వీరు చేసే చిన్న దానమైన వీరికి రెట్టింపు ఫలితం అనేది వస్తుంది. ముఖ్యంగా అక్టోబర్ 2వ తారీఖున అంటే 1-2 తేదీల్లో వీరికి ఖచ్చితంగా కొన్ని సంఘటనలు అనేవి జరుగుతాయి. వీరు ఆ సంఘటనలు జరుగుతాయని కలలో కూడా ఊహించి ఉండరు. అలాంటి సంఘటనలు అక్టోబర్ 1-2 తారీఖులో జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ ధనస్సు రాశి వారు ఈ ప్రేమ విషయంలో మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ చేసి చూడండి. 24 గంటల్లోనే ఎటువంటి సమస్యకు అయినా పరిష్కారం లభిస్తుంది. అయితే శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం, పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక్ గురువు గారు చాలా అనుభవంతో వీరు పూజలు చేస్తూ ఉంటారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణము, ధనం నిలకడగా లేకపోవటం, మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా 24 గంటల్లో పరిష్కారం లభించును. వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9043637512. 100% ఎటువంటి సమస్యలకు అయినా 24 గంటల్లోనే పరిష్కారం లభించును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. వీరు చాలా అనుభవంతో పూజలు చేస్తూ ఉన్నారు. నమ్మకంతో ఒక్కసారి గురువు గారికి ఫోన్ చేయండి. మీ యొక్క ప్రతి సమస్యకి కూడా 24 గంటల్లో పరిష్కారాన్ని పొందండి. కావచ్చు, పెళ్లి విషయంలో కావచ్చు, వీరికి అనుకూలంగా ఉంది. అంతేకాదు వీరు నిజాయితీగా ఉండేవారు అని చెప్పుకోవచ్చు. వీరు ఏ విషయాన్ని అయినా అంత ఈజీగా అసలు అబద్ధాలు ఆడరు. వీరు నిజాయితీతో ఉంటారు. కనుక వీరి నిజాయితీ వీరికి అన్ని విధాల మేలు జరగడానికి కారణం అవుతుంది. వీరు ఎంత నిజాయితీగా ఉంటారు అంటే ఎవరి పట్ల కూడా అబద్ధాలు ఆడరు, ఎవరిని కూడా మోసం చేయాలి అనుకోరు. అదేవిధంగా అందువల్లే వీరు ఎవరి చేతుల్లో కూడా మోసపోరు. ఒకవేళ వీరు అనుకో చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొన్నా వాటి నుండి విముక్తిని పొందాలి అంటే ప్రతి సోమవారం పరమశివుణ్ణి అభిషేకించాలి. ధనస్సు రాశి పైన అంటే ధనస్సు రాశి వ్యక్తుల పైన పరమశివుని అనుగ్రహం, లక్ష్మీదేవి అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది. కనుక వీరు లక్ష్మీదేవిని, పరమశివుణ్ణి ఎక్కువగా ఆరాధించినట్లు అయితే వీరికి అలాంటి చేదు అనుభవాలు అనేవి ఎదురు కాకుండా ఉంటాయి. అలానే వీరు అందరితో ఓపెన్గా ఉంటారు, నిజాయితీగా ఉంటారు. వీరు అందరినీ చాలా ఎక్కువగా నమ్మి వీరి యొక్క పర్సనల్ విషయాలను కూడా ఎక్కువగా షేర్ చేస్తూ ఉంటారు. అయితే కొన్నిసార్లు అవి మీకు కొన్ని ముప్పులను తెచ్చిపెట్టే అవకాశం కనిపిస్తుంది. అంటే మీరు ఎవరినైనా ఎక్కువగా నమ్మి మీ యొక్క పర్సనల్స్ని వారితో షేర్ చేసుకోవటం వల్ల అవి ప్రత్యక్షంగా పరోక్షంగా కొంత నెగిటివిటీని క్రియేట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే మీరు ప్రత్యక్షంగా మీ గురించి మీరు ఒక మాట చెబితే పరోక్షంగా వారు ఇంకొకరితో మీ గురించి ఇంకోలాగా చెబుతూ ఉంటారన్నమాట. అంటే మీరు నమ్మకంగా ఎవరినైనా ఎక్కువగా నమ్మి వారితో నిజాలు షేర్ చేసుకునే ముందు వారితో మీ యొక్క కొన్ని ఎక్కువ అంటే సీక్రెట్గా ఉండేటటువంటి కొన్ని రహస్యాలు షేర్ చేసుకోవటం వల్ల అవి వారు రహస్యంగా ఉంచకుండా ఇతరులకి చెప్పి మిమ్మల్ని కొద్దిగా నెగిటివిటీ
అయితే వీరు అంటే ఎక్కువగా ధనస్సు రాశివారు తప్పకుండా గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే వీరు ఎక్కువగా అసలు మీ యొక్క సొంత స్నేహితులనే కాదు మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ని కూడా మీరు ఎక్కువగా నమ్మకూడదు. ఖచ్చితంగా మీ యొక్క జాగ్రత్తను మీరే మీ యొక్క జీవితానికి మీరే బాధ్యులు అని చెప్పుకోవచ్చు. మీరు ఎవరిని ఎక్కువగా నమ్మకూడదు. అయితే ధనస్సు రాశివారు తప్పకుండా మీరు కొన్ని పరిహారాలు గనక అక్టోబర్ 2 మరియు అక్టోబర్ 1వ తేదీలో చేసినట్లు అయితే మీపై ఉండే చెడు దోషాలు అలానే మీపై ఉండే చెడు నెగిటివ్ శక్తులు ఏవైనా ఉంటే అవి తొలగిపోతాయి. మీకు చెడు జరగడానికి ప్రోత్సహించే చెడు శక్తులు అనేవి తొలగిపోతాయి. అయితే ఈ ధనస్సు రాశి వారు పరమశివుని లక్ష్మీదేవిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండాలి. అక్టోబర్ 2వ తారీఖు అమావాస్య రోజున గోమాతకి వీరు ఖచ్చితంగా ఏదైనా ఆహారాన్ని పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల కోటి దేవుళ్ళ అనుగ్రహం వల్ల వీరి జీవితంలో అదృష్టం అనేది ఏర్పడుతుంది. వీరి జాతకం అనేది మారిపోతుంది. వీరి ఇంట్లో ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయి. అయితే వీరి ఇంట్లో ఒక తెలియని శక్తి అనేది దాగి ఉంటుంది. ఎప్పుడూ కూడా వీరికి ఒక తెలియని శక్తి, అది కూడా దైవ శక్తి అనేది ఉంటుంది. ఈ యొక్క శక్తి వల్లే వీరు ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధించగలుగుతారు. కొన్నిసార్లు వచ్చే ఆటంకాలకి మాత్రం అంటే దానికి కొన్ని రకాలైనటువంటి సమస్యలు ఉంటాయి. మీ వెంట దైవశక్తి ఉన్నప్పటికీ కొన్ని రకాల దుష్టశక్తులు పట్టి పీడించటం వల్ల ఆ దుష్టశక్తి వల్ల కొన్నిసార్లు దైవం కూడా వెనకడుగు వేయాల్సి వస్తుంది. అందువల్ల వీరి ఇంట్లో దాగి ఉండే శక్తి అనేది బయటికి రాబోతుంది. ఇక వీరికి ఈ అమావాస్య నుండి అంతా కూడా శుభమే అని చెప్పుకోవచ్చు. ధనస్సు రాశి వారికి అన్ని శుభవార్తలు వింటారు. అంతా శుభమే జరుగుతుంది. ఈ శక్తి వల్ల వీరికి ఖచ్చితంగా మంచి శుభవార్తలు వినే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అంటే మీరు ఏదైనా వివాహాది శుభకార్యంలో కావచ్చు, లేదా ఇతర ఏదైనా ప్రేమ విషయంలో కావచ్చు, భార్యాభర్తల మధ్య ఉండే సమస్యలు తొలగిపోయి వారి మధ్య అన్యోన్యత పెరగటం కావచ్చు. అదేవిధంగా వీరికి వృత్తిపరంగాను, ఉద్యోగపరంగాను, లేదా వ్యాపార పరంగాను, విద్యార్థులకి కూడా విద్యాపరంగాను, పోటీ పరీక్షల్లో కాను ఇలా ఏదో ఒక విధంగా మీరు శుభవార్తలు అయితే వినబోతున్నారు. దీనికోసమని మీరు ఇరుగు పొరుగు వారికి స్వీట్స్ని అంటే పంచి పెట్టాలి. ఏదైనా శుభవార్త విన్న తర్వాత స్వీట్స్ని పంచాలి. దానితో పాటు గోమాతకు అమావాస్య రోజున ఏదైనా బెల్లము అలానే బియ్యం పిండి కలిపి ముద్దలా తయారు చేసి ఆ ముద్దను గోమాతకు పెట్టాలి. ఇలా పెట్టినట్లు అయితే ఖచ్చితంగా మీ జీవితంలో నుండి కష్టాలు తొలగిపోతాయి. అదృష్టం కలిసి వస్తుంది. అంతేకాదు మీ జీవితంలో అన్ని రకాల సమస్యలు తొలగిపోయి విపరీతమైనటువంటి అదృష్టంతో మీరు మీ జాతకంలో ముందుకు సాగిపోతారు. అంతేకాదు మీ యొక్క రాశిలో మీరు ఖచ్చితంగా ధనాన్ని ఎక్కువగా సంపాదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మీరు ఎప్పుడూ కూడా ఖర్చుని అదుపులో పెట్టి చేస్తూ ఉండటం వల్ల మీకు ఆర్థిక సమస్యలు రాకుండా ఉంటాయి. వీరు ఖర్చు చేసే సమయంలో అసలు డబ్బు గురించి ఆలోచించకుండా విపరీతంగా ఖర్చులు చేస్తూ ఉంటారు. ఈ ధనస్సు రాశి వారికి ఇదొకటి మైనస్ అని చెప్పుకోవచ్చు. అయితే మీ ఆర్థికంగా మీరు బాగుండాలి అంటే ఖచ్చితంగా మీరు ఖర్చు చేసేటప్పుడు 1-2 సార్లు అది అవసరమా అనవసరమా అన్నది ఆలోచించి ఖర్చుని చేయటం అనేది మంచి ఫలితాలను ఇస్తుంది. అంతేకాదు ధనస్సు రాశి వారు ఎవరికి కూడా హాని కలిగించని వారు, హాని కలిగించకుండా ఉండే స్వభావులు. వీరు ఎప్పుడూ కూడా వీరికి హాని చేసుకున్న పర్వాలేదు కానీ ఇతరులకి హాని కలగకుండా ఉండాలి అని ఆలోచించే స్వభావులు. ధనస్సు రాశి వారికి ఎప్పుడూ కూడా దైవానుగ్రహం అనేది వెంట ఉంటూనే ఉంటుంది. నిజానికి వీరి యొక్క నిజాయితీ వీరికి అన్ని విధాల దైవశక్తి అంటే అనుకూలించడానికి కారణమని చెప్పుకోవచ్చు. వీరు చాలా ఓపెన్గా మాట్లాడే మైండ్ సెట్ కలిగి ఉంటారు. వీరు ఎవరికి భయపడరు. వీరు తప్పు చేయరు. ఒకవేళ తప్పు ఉంటే గనక వారు ఒప్పుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. తప్పు చేసిన వారిని మాత్రం వదిలిపెట్టరు. ధనస్సు రాశి వారు చాలా డేర్గా ఉంటారు. చాలా ధైర్యవంతులు. అంతేకాదు ధనస్సు రాశి వారు ఏ దైవాన్ని పూజించినా మనస్ఫూర్తిగా అంటే పూజిస్తూ ఉంటారు. పూజలు చేస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క దైవశక్తి వల్ల వీరికి అంతా శుభం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క అక్టోబర్ 2వ తారీఖు అమావాస్య నుండి వీరికి అన్ని శుభాలే జరుగుతాయి. శుభవార్తలే వింటారు. అంతేకాదు ఈ దైవం వల్ల వీరికి మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ధనస్సు రాశి వారు అమావాస్య రోజు ఉత్తర దిక్కున ఒక దీపాన్ని వెలిగిస్తే గనక ఇంట్లో కనకవర్షం కురుస్తుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మరింత ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీరి జీవితంలో కష్టాలు అనేవి ఉండవు
అని చెప్పుకోవచ్చు. అంతేకాదు ధనస్సు రాశి వారికి విపరీతమైన రాజయోగం కూడా పట్టే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్కు లక్ష్మీ స్థానం. ఈ లక్ష్మీ స్థానంలో అక్టోబర్ 2వ తారీఖు అమావాస్య రోజున సాయంత్రం 6:30 నుండి 7 లోపు ధనస్సు రాశి వారు ఉత్తర దిక్కున ఒక దీపాన్ని వెలిగించండి. ఇలా చేస్తే మంచి శుభం అనేది జరుగుతుంది. ఇక ధనస్సు రాశి వారి జాతకాన్ని పరిశీలిస్తే వీరికి ప్రేమ పరంగా బాగుంది, ఉద్యోగ పరంగా బాగుంది, అలానే వీరికి ఆర్థికంగా బాగుంది. ఖర్చులు కాస్త అదుపులో పెట్టుకోవాల్సి ఉంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం అనేది మీకు ఉంటుంది. అదేవిధంగా ధనస్సు రాశి వారు పొరపాటున కూడా రహస్యాలను మీ యొక్క సొంత వాళ్ళతో కూడా షేర్ చేసుకోకూడదు. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండటం చాలా మంచి. అలానే వీరు మౌనంగా ఉండటం ఇంకా మంచి ఫలితాలను ఇస్తుంది. అనవసరంగా సమస్యలను తెచ్చుకునే దానికన్నా అందరి విషయాల్లో మీరు అందరి విషయాలను మీ యొక్క బాధ్యతగా భావించి అందరికీ మేలు చేయాలని చూస్తూ ఉంటారు. అవి కొన్నిసార్లు తిరిగి మీకు సమస్యలను తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది. కనుక ఎవరి విషయంలోనూ మీరు తలదూర్చకుండా ఉండటం మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. లక్ష్మీదేవి పరమశివుణ్ణి ఆరాధించడం అనేది మీకు ధనాన్ని ఆకర్షించడానికి ఉపయోగపడుతుంది. మీ జీవితంలో నుండి సమస్యలు కష్టాలు తొలగిపోవడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. అంతేకాదు ధనస్సు రాశి వారు మూగజీవులకి ఆహారాన్ని దానం చేయాలి. ఇలా చేయటం వల్ల వారి ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది. అంతేకాదు ధనస్సు రాశి వారి ఇంట్లో దాగి ఉన్న దైవశక్తి బయటికి వస్తుంది. వీరి యొక్క సమస్యలను తొలగిస్తుంది. తెలుసుకున్నారు కదా, అక్టోబర్ 1-2 తారీఖులలో ధనస్సు రాశి వారికి ఏం జరగనుందో అని. ఖచ్చితంగా వీరు ఇక ఈ అమావాస్య నుండి శుభవార్తలైతే వింటారు అని చెప్పుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.